ఏం రావట్లేదని. సో ఈ అజెండాల మధ్యలో చంద్రబాబు యుద్ధం చేస్తున్నట్టు కనిపిస్తుంది. సార్ లోకేష్ హెచ్చరికలు ముహూర్తం పెడుతున్న రెడ్ బుక్లో చాలా పేజీలు. ఇది ఒక ముఖ్యమైన కొత్త మాట చెప్పాడు ఆయన. మనం రెడ్ బుక్ 205 అంటున్నాం కదా, ఆయన ఏమన్నాడంటే రెడ్ బుక్లో ఇప్పటికి మీరు చూసింది 2 పేజీలే, ఇంకా చాలా పేజీలు ఉన్నాయి, ఇవన్నీ తెరవాల్సి వస్తుంది అని. ఎందుకంటే చాలామందిని అవమానించారు, ఇవన్నీ చేశారు, చాలా నేరాలు వీటికి పాల్పడ్డారు, వీళ్ళని ఉపేక్షించేది లేదు. ముహూర్తం పెట్టబోతున్నా. ఆయన విద్యార్థుల ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు, 1-2 అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మళ్ళీ ముహూర్తం పెట్టబోతున్నాం అని ఒక ప్రకటన చేశారు. రెండోది రెడ్ బుక్లో చాలా పేజీలు ఉన్నాయి, ఇంకా ఓపెన్ చేయాల్సి ఉంది, వాటిని ఓపెన్ చేయబోతున్నాం అని కూడా చెప్పారు. దానికి తగినట్టే రాష్ట్ర డీజీపీ హరీష్ గుప్తా ఆయన నిన్న మీడియాతో మాట్లాడారు. మొన్న ఐఏఎస్లు ఐపీఎస్ల సభ అయిపోయిన తర్వాత అక్కడ స్పష్టంగా చెప్పిందంటే కూటమి వచ్చిన తర్వాత ఇంతవరకు 230 మంది మీద ఏదో రౌడీ షీట్లు కూడా తెరిచాము, వాళ్ళకు మామూలుగా చెప్తే వినలేదు కాబట్టి మేము తీవ్ర చర్యలు తీసుకుంటున్నాం. మొన్న చంద్రబాబు నాయుడు బహిష్కరించేస్తాం రాష్ట్రం నుంచి అని కూడా చెప్పారు కదా. రాష్ట్రంలో దాదాపు 26,000 మంది రౌడీలు ఉన్నారు, 20,000 మందికి 26 అట్లా. వీళ్ళందరి మీద మేము చాలా కఠినంగా చేయబోతున్నామని. ఇవన్నీ ఒక హెచ్చరికలే నిజానికి చెప్పాలంటే. రెడ్ బుక్ ఇన్ యాక్షన్ అని మనం పవన్ కళ్యాణ్ ఏమో వ్యక్తిగతంగా రాజకీయంగా ఆయన చెప్తే, ఇక్కడ దాని ఏమనాలి అప్లికేషను ఆపరేషను పోలీసులు ద్వారా జరుగుతుంది అనేది మనకు కనిపిస్తుంది. ఇప్పుడు చాలా కాలం తర్వాత మళ్ళీ గోరంట్ల మాధవ్ ఆయనకు కూడా నేను నోటీస్ ఇచ్చారు. అంతకుముందు లోకేష్ను దూషించాడు, చులకం చేశాడని దానికి 41A కింద నోటీస్ ఇచ్చారు. నిన్న మనం చూసిన అర్జున్ రెడ్డిని విచారించి పంపించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళకు సంబంధించిన బెయిల్ మళ్ళీ కోర్టులో అది పొడిగించబడింది. ఆయన ఏదో పాట పాడుకుంటూ వెళ్ళాడు జగన్ మీద అని. ఒకటి కాదు, సిరీస్ ఆఫ్ తిరుపతిలో కనుక చూస్తే ఒకవైపు నుంచి వైసీపీ వాళ్ళ మీద టీడీపీ వాళ్ళు, టీడీపీ మీద వైసీపీ వాళ్ళు జరుగుతూనే ఉంది. ఎవరో అక్కడ తాగిపడ్డారని, ఇంకొక ఆయన ఎవరో అక్కడ ఏమనాలి మత్తు పదార్థాలతో కనబడ్డారని. సో అసలు ఒక అనుదిన యుద్ధంలాగా మారింది రాష్ట్ర రాజకీయం, ఎప్పుడూ లేనంతగా అన్ని స్థాయిల్లో. ఇందులో పోలీసుల మీద ఒత్తిడి అన్నది కూడా, వీళ్ళలో చాలామంది కోర్టులను అప్రోచ్ అవుతున్నారు. పోలీసులు కూడా బహుశా దే ఆర్ ఫేసింగ్ ఏ టఫ్ టైం అని నేను అనుకుంటాను. ఇప్పుడు ఆ సునీల్ కుమార్ రఘురామకృష్ణరాజు యుద్ధం అది కూడా ఒకవైపున అది రోజు వాళ్ళ ట్వీట్లు వాళ్ళ యుద్ధాలు జరుగుతున్నాయి. సో లోకేష్ చేసింది ముఖ్యమైనదే. ఇది 3 ఫేసెస్ అండి కూటమి ప్రభుత్వానికి. ఇప్పుడు వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లో ఈ 3 బొమ్మలే కదా ఉంటాయి, మోదీ చంద్రబాబు అటు పైన ఇది ఉంటాయి, లేదా కింద చంద్రబాబు ఉంటే పైన 3 బొమ్మలు ఉంటాయి. కాబట్టి ముగ్గురు అదే హెచ్చరికలు చేస్తున్నారంటే వీ హ్యావ్ టు టేక్ వెరీ బహుశా ఉద్రిక్తతలు ఇంకా పెరగవచ్చు రాష్ట్రంలో. సార్ తీరని భూదాహం, విద్యా విధానం గురించి కూడా చాలా చెప్పాడు లోకేష్. సార్ తీరని భూదాహం, అటు మాఫియా ఇటు కార్పొరేట్ పడగా